చూస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆ సమస్యనే లేదు. మనకి కరెంటు ఫ్రీ వస్తున్నది, బస్సు ఫ్రీ ఉంది, రైతు భరోసా వస్తున్నది, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మన కేవలం మన దర్పల్లి మండలానికే 441 ఇండ్లు వచ్చినాయి. అంటే 22 కోట్ల రూపాయలు ఒక్క దర్పల్లి మండలానికి ప్రభుత్వం వెచ్చిస్తుంది. అంటే ఇంత పెద్ద స్కీమ్ ఏది కూడా లేదు. ఇప్పటి వరకు ఒక మండలానికి 22 కోట్లు ఒక్క స్కీమ్ ద్వారా ఇచ్చే ఏది కూడా లేదు. సో అటువంటి అత్యంత ఇంత ఆర్థికంగా కష్టమైనా కానీ ప్రభుత్వము ఇటువంటి సౌకర్యాలు మనకు కల్పిస్తుంది. ఇంకా కూడా నెక్స్ట్ 3వ ఫీల్డ్లో దాటిన వాళ్ళకు హై రిస్క్ ఉంటారు. సో కంపల్సరీ 6 నెలలకు ఒకసారి మీరు కంపల్సరీ మన దగ్గరలోనే మన టీ హబ్ ద్వారా మన సిఎస్సికి రావడం ద్వారా టీ హబ్ ద్వారా మనకు అన్ని పరీక్షలు జరుగుతాయి. దగ్గర 119 టెస్టులు జరుగుతాయి టీ హబ్లో. సో ఆ ఫెసిలిటీస్ అన్ని మీరు వాడుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మన టీ హబ్లో ఆల్రెడీ మనకు ఇప్పటి వరకు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం కాలేదు. దగ్గర 4,000 మందికి ఎవ్రీ మంత్ 4,000 మెంబర్స్కి మనం దర్పల్లి నుంచే టెస్టులు చేపిస్తున్నాం. సో ఈ అన్ని మీరు అవకాశాన్ని అన్ని ఉపయోగించుకొని అలాగే మన ఆరోగ్య తెలంగాణకి మీరందరూ కృషి చేయాలని సెలవుతారు. దర్పల్లి క్లస్టర్లో ఒకరు ఉన్నారు. దర్పల్లిలో కొట్టాడపల్లి ఒకటి వేకెంట్ ఉందండి టీచర్ పోస్ట్. రేట్లపల్లి 1 సెంటర్కి సంబంధించి టీచర్ పోస్ట్ ఒకటి వేకెంట్ ఉంది. వర్కింగ్లో ఉన్న అంగన్వాడీ హెల్పర్స్ 28 మంది ఉన్నారు. మెకనికల్ హెల్పర్స్ 20 మంది ఉన్నారు. అందులో అలాగే నోటిఫికేషన్ ఫిల్ చేస్తారు. హెల్పర్స్ అండ్ టీచర్స్ అందరినీ ఫిల్ చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ దర్పల్లి మండలికి మొత్తం సంబంధించి 18 ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయండి. మనకు అంగన్వాడీ సెంటర్స్ రన్ చేయడానికి సొంత భవనాలు 18 ఉన్నాయి. అట్లాగే రెంట్ ఫ్రీ అంటే ప్రభుత్వ భవనాలు కావచ్చు, కమ్యూనిటీ భవనాలు కావచ్చు, వాటిల్లో రెంట్ ఫ్రీగా నడిపించే అంగన్వాడీ సెంటర్స్ 14 ఉన్నాయి. రెంట్ బిల్డింగ్స్ వచ్చి 12 ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము గవర్నమెంట్ నుండి కొంత అమౌంట్ ఇచ్చి రెంట్గా నడిపిస్తున్నాము. ఎక్కడైతే విలేజ్లో గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని ఆ తీర్మానం కాపీ మీద వీటీసీ సమక్షంలో ల్యాండ్ ఉన్నట్లయితే ఆ ప్రపోజల్ని పంపితే అంగన్వాడీ బిల్డింగ్స్ని మేము ప్రపోజల్ని పెడతాము డిపార్ట్మెంట్ ద్వారా. 55x65 యాడ్స్ కావాలండి. తర్వాత 2025-26 సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా టాయిలెట్ కన్స్ట్రక్షన్స్ 18 చేశామండి. మండల్ మొత్తంలో చేయించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా 15 చేయించారు. అంటే పిల్లలకు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీ కావచ్చు. ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కింద 18 టాయిలెట్ ఫెసిలిటీస్, 15 డ్రింకింగ్ వాటర్ సెంటర్లో హొన్నాజిపేట్ 1-1 అంగన్వాడీ సెంటర్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. ఇంకో 25-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా అంగన్వాడీ భవనాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా రామడుగులో 1-2 సెంటర్ మరియు కేశారం అంగన్వాడీ సెంటర్ కొత్తగా భవన నిర్మాణానికి భూమి పూజలు జరిగాయి. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము స్లాబ్ లెవెల్ వరకు ఆ కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగినాయండి. కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహారం లోపం లేకుండా ఉండడానికి గాను, నాణ్యమైన విద్యను అందించడానికి గాను నూతన జాతీయ విద్యా విధానం ప్రకారంగా సిలబస్ అనేది టీచర్స్ అందరూ చెప్పడం జరుగుతుంది. అంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్కి వీలుగా టీచర్స్ 5 days వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇప్పించాము. వాళ్ళు కూడా ట్రైన్ అప్ అయ్యారు. దయచేసి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న తల్లులందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీ యొక్క చిన్నారులను 3 సంవత్సరాలు రాగానే ప్రైవేట్ కానీ పంపించకుండా మా అంగన్వాడీ కేంద్రాలకే పంపిస్తే ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందిస్తాము. దానితో పాటుగా
వారికి పోషకాహారాన్ని అందించడం కూడా జరుగుతుంది. రీసెంట్గా మార్చి 28వ తారీఖున హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సీఎం గారు తొలిముద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంటే ఆర్టీఈ ఫుడ్ అంటే రెడీ టు కుక్ అనే ఫుడ్ అంటే డైరెక్ట్గా అది ప్యాక్డ్ ఫుడ్ అనేది వస్తుంది. అది పిల్లలకు డైరెక్ట్గా తినిపించడం జరుగుతుందండి. అంటే ఆ ప్రోగ్రామ్ పైలట్ ప్రాజెక్ట్గా ఫస్ట్ హైదరాబాద్లోనే స్టార్ట్ చేశారు కాబట్టి రానున్న కాలంలో స్టేట్ మొత్తం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర